మొన్న బా ఈ టైంలో ఎవరు ఫోన్ ఇది? హలో, ఎవరు? అవును, తీన్మార్ సావిత్రినే. చెప్పురి. ఏంది? ఏం చేస్తున్నానా? నీకు నేను తీన్మార్ సావిత్రిని అని తెలిసినప్పుడు ఈ టైంలో ఏం చేస్తున్నావు తెలియదా? ఏంది? కారు కొనాలా? ఇప్పుడు నాకేం వద్దయ్యా. అరే వద్దంటేనేంది? నీ ఆఫర్లు మాకెందుకయ్యా? చెప్తే అర్థమవుతలేదా? నేను మంచిగా చెప్తున్నా చూడు. నేను వార్తలు చదివే టైంలో నన్ను డిస్టర్బ్ చేయకు. నాకు స్కూటీకే దిక్కులేక ఆర్టీసీ బస్సులు ఎక్కేస్తా అంటే కారు కొంటావా అని అడుగుతున్నావు. అది కాదు కానీ నా ఫోన్ నెంబర్ నీకు ఎవరిచ్చిండ్రయ్యా? ఎవరిచ్చారు చెప్పు ముందుగాల. నా ఫోన్ నెంబర్ ఎట్లా వచ్చింది నీకు? నాకు తెలవాలి. ఇప్పుడు చెప్పినాకనే మాట్లాడతా. చెప్పు. ఓ సావిత్రమ్మ, సాల్తీ పెద్ద చెప్పినవు. 7 పైసలు పడేస్తే నీ జాతకం మొత్తం చేతిలో పెడతారు. పేరు, ఊరు, ఫోన్ నెంబర్, చదువు, శాస్త్రం, ఆమ్దాని, ఆస్తి, కొలువు, గిలువు, లగ్గమైంది, కాంది, పిల్లలెంతమంది మొత్తం తెలిసిపోతుంది. ఎప్పుడు ఏం కొన్నవో కూడా చెప్పేస్తారు. సీక్రెట్లు గీక్రెట్లు ఉండయి, అంతా ఓపెనే. అవు మళ్ళా మన వివరాలు వాళ్ళకెట్లా తెలిసినాయని అమాయకంగా అడగకుర్రి. దవాఖాన్లు, బ్యాంకులు, సిమ్ము కారట్ల కాడ కాగితాల మీద మొత్తం వివరాలు రాస్తాం కదా. మరి కొనుక్కపోయేటోళ్ళు ఎవరో తెలుసునా? కంపెనీలు నడిపేటోళ్ళు. ఈగేముంది, మనకు ఫోన్ చేసి కారు కొంటారా, అప్పు కారెట్ కావాలనా, ఫ్లాట్ తీసుకుంటారా, టీవీ వద్దా అని బీపీ పెంచుతారు. పైసలు లేక మన పరేషాన్ల మనముంటే ఏదో ఒకటి అంటగట్టేందుకు బుర్రలు తింటారు. సారీ ఇప్పుడు వద్దంటే ఎల్లుంటయ్యాలనా అని అడుగుతారు. మెయిల్ అడ్రస్ దొరికితే కుమ్ముడు గుమ్మేస్తారు మెసేజ్లు. మన పర్సనల్ వివరాలు తెలుసుకొని అమ్మేసుడు పెద్ద దందా అయింది అనుకోరాదుర్రి. కాబట్టి ఏడ ఎంతవరకు అవసరమో అంతవరకే మీ వివరాలు రాస్తే మంచిది.